ఇక్కడ నుంచి మనకి కొత్తపల్లి టు మనోహరాబాద్ అనే రైల్వే లైన్ మనకి ఇక్కడ నుంచి కనెక్టివిటీ అవుతుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇది సికింద్రాబాద్ టు ముంబై వెళ్ళే లైన్. ఇది దాని పక్కన నుంచే మనకి ఇక్కడ నుంచి కట్ అవుతుంది కొత్తపల్లి టు మనోహరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను ఈ వీడియోలో కొత్తపల్లి టు మనోహరాబాద్ ఏదైతే రైల్వే లైన్ ఉందో దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం ఉన్నది మనోహరాబాద్ రైల్వే స్టేషన్ అతి దగ్గరలోనే ఉన్నాం మనం. ఇక్కడ నుంచే మనకి కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచే మనకి ఈ పక్కన ఉన్నదేమో సికింద్రాబాద్ టు ముంబై వెళ్ళే రైల్వే లైన్. అది ఇప్పుడు కొత్తగా కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ అనేది రావడం వలన ఈ మనోహరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనోహరాబాద్ రైల్వే జంక్షన్గా మారబోతుంది ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది నిజమే. ఇప్పటివరకు మనోహరాబాద్ రైల్వే స్టేషన్గా ఉన్న ఈ రైల్వే స్టేషన్ ఇక ముందు మనోహరాబాద్ రైల్వే జంక్షన్గా మారబోతుంది. ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ అనేది రావడం వలన దీంతో మనోహరాబాద్ రైల్వే జంక్షన్ రూపురేఖలన్నీ కూడా మారబోతున్నాయి. ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ వచ్చేసి 150 కిలోమీటర్లు ఫ్రెండ్స్, అంటే 94 మైళ్ళు. ఇది సింగిల్ ట్రాక్ బ్రాడ్ గేజ్ రైలు మార్గము. కొత్తపల్లి నుంచి ఏదైతే మనోహరాబాద్ వరకు ఇక్కడ వరకు వస్తుందో అది 151 కిలోమీటర్లు ఉంటుంది, అంటే 94 మైళ్ళు. ఇది సింగిల్ ట్రాక్ బ్రాడ్ గేజ్ రైలు మార్గం. ఇది దీని ఆపరేటింగ్ స్పీడ్ వచ్చేసి 100 km/h ఫ్రెండ్స్. దీని స్పీడ్ లిమిట్ వచ్చేసి 100 km/h. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే మనోహరాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. మనోహరాబాద్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MOB. ఇది మెదక్ జిల్లాలోకి వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మరియు 4 ట్రాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ మనోహరాబాద్ రైల్వే స్టేషన్లో మనకి 4 ట్రాక్స్ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనోహరాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది ఫ్రెండ్స్. అలాగే డివిజన్ వచ్చేసి హైదరాబాద్ డివిజన్లోకి వస్తుంది. ఇక్కడ నుంచి 2 రైల్వే లైన్లు ఏదైతే సికింద్రాబాద్ టు మన్మాడ్ మెయిన్ లైన్ ఉందో ఇందాక మీరు చూపించారు కదా ఫ్రెండ్స్, సికింద్రాబాద్ టు మన్మాడ్ ఆ లైన్ వెళ్తుంది. అట్ ద సేమ్ టైం కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ కూడా వెళ్తుంది. ఇప్పుడు ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ అనేది నిర్మాణంలో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తపల్లి నుంచి సిద్దిపేట వరకు అనేది పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ సిద్దిపేట నుంచి మనోహరాబాద్ వరకు రైళ్లు రాకపోకలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని 6 జిల్లాల ప్రయాణికులకు ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు రాజన్న సిరిసిల్లలో ఉన్నటువంటి వేములవాడ రాజన్న దర్శనానికి కూడా మనం ఈ రూట్లో వెళ్ళవచ్చు. మనం ట్రైన్లో వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. అలాగే వెళ్ళి మల్లికార్జున స్వామి ఆలయం కూడా ఈ రూట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ కుమరవెల్లిలో హాల్ట్ కూడా ఇచ్చారు. మనం ఈ ట్రైన్ రూట్లో వెళ్ళి కుమరవెల్లి ఆలయానికి వెళ్ళి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవచ్చు. అలాగే కొండగట్టులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కూడా దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్.
త్వరలోనే రైల్వే స్టేషన్ మనోహరాబాద్ రైల్వే జంక్షన్గా మారబోతుంది ఫ్రెండ్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.